Hello everyone, welcome to our channel. Nenu mi Anusha. I am handsome since 2009. కొన్ని చిన్న సినిమాలైనా స్టోరీ బాగుంటే మన మూవీ ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు ఎన్నో ఉన్నాయి కదా. సో అయితే ఈ ఐ యామ్ హ్యాండ్సమ్ అనే సినిమా చాలా తక్కువ బడ్జెట్ తోటి మంచి స్టోరీ అండ్ ఎమోషన్స్ ఉన్న సినిమా అండి. సో ఈ June 12th రిలీజ్ అయిపోతుంది. సో వీ హ్యావ్ ద ఐ యామ్ హ్యాండ్సమ్ మూవీ టీమ్, డైరెక్టర్ కమ్ హీరో ఆయనే అనమాట, అన్ని అతనే, అండ్ రైటర్ అజయ్ గారు ఉన్నారు, డైరెక్టర్ కమ్ హీరో దుర్గా దేవ్ నాయుడు గారు ఉన్నారు. మాట్లాడేద్దాం. హలో దుర్గా గారు. హాయ్ అజయ్ గారు. సో ఎలా జరుగుతున్నాయి మూవీ ప్రమోషన్స్? ఐ యామ్ హ్యాండ్సమ్ బాగా జరుగుతుందండి, నాట్ బ్యాడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ యామ్ హ్యాండ్సమ్ అనే టైటిల్ ఎందుకు పెట్టారు? స్టోరీ అలా ఉంటుంది కాబట్టి. స్టోరీ హ్యాండ్సమ్ గా ఉంటుందండి. మీలాగా హ్యాండ్సమ్ గా కాదు కాదు స్టోరీ హ్యాండ్సమ్. నాకంటే స్టోరీ చాలా బాగుంటుంది. అయితే మన రైటర్ గారు కదండి, సో ఎంతమంది రైటర్స్ ఉన్నారు మన మూవీకి? యాక్చువల్ గా మెయిన్ మీ ఇద్దరం అంటే కథ పుట్టింది ఆయన దగ్గరే. సో దానికి ఏంటంటే ఫర్దర్ డెవలప్మెంట్స్ కోసం తను నాతో డిస్కస్ చేయడం, ఆ తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ మేము డిస్కస్ చేయడం వల్ల సో నేను అడగకుండానే నాకు ఆయన రైటర్ గా ఛాన్స్ ఇచ్చారు. యాక్చువల్లీ 10 ఏళ్ళ నుంచి ఆయన రైటర్ అనుకుని దీనికి వర్క్ చేయాల. ఇద్దరు మంచి ఫ్రెండ్స్. సో నేను పాయింట్ చెప్పడం, రెగ్యులర్ గా ఈ సీన్ అనుకుంటున్నా నేను డిస్కస్ చేయడం, ఆయన ఇన్పుట్స్ ఇవ్వడం, లేదు ఇలా అలా బాగాలేదు, ఇలా వెళ్తే బెటర్ అని. సో అలా తెలియకుండానే నేను తన రైటర్ అనుకుని నేను డిస్కస్ చేయలేదు, తను అలా అనుకుని నాతో ఇన్పుట్స్ ఇవ్వలేదు. సో ఫ్రెండ్లీగా డిస్కషన్ చేసుకున్నాం, తెలియకుండా ఇది ఈ రోజు ఈ రేంజ్కి వచ్చేసరికి సో ఆయన రైటర్ అయిపోయాడు. ఆటోమేటిక్ ఆయనకు కూడా తెలియకుండా అయిపోయాడు రైటర్. యాక్చువల్ కామెడీ ఏంటంటే తను మల్టీ టాలెంటెడ్, రైటింగ్, యాక్టింగ్, డైరెక్షన్. సో కట్ చేస్తే నేను కూడా సేమ్ రైటర్. అనుకోకుండా చాలా కోఇన్సిడెన్సెస్ ఉంటాయి అన్నమాట మా మధ్య. ఏంటి అంటే ఇద్దరిది ఒకటే ఊరు, కానీ ఇద్దరం ఒకే ఊరు అవడం అని నేను దాంతో మాట్లాడేందుకు నాకు తెలియదు విషయం. ఏలూరు వెస్ట్ గోదావరి, ఏలూరు దగ్గర. సో దుర్గా ఒక ఇస్త్రీ పెట్టి ఒక షార్ట్ ఫిల్మ్ చేసి ఇస్త్రీ బండి అది ఒక చిన్న క్లిప్ ఫేస్బుక్ లో చూసాను. ఫుల్ వ్యూ అండ్ టైటిల్ కూడా ఏంటంటే నాకు తెలియదు అనమాట. చూసిన ఒక చిన్న క్లిప్ చాలా బాగా అనిపించింది. దీని ఫుల్ లింక్ కావాలి, ఎలాగా ఏంటి అసలు మాట్లాడమని చెక్ చేసినప్పుడు ఏం డీటెయిల్స్ లేదు, ఎవరు మాట్లాడలేదు. నేను ఆ క్లిప్ కింద ఒక 500-600 కామెంట్స్ ఉన్నాయండి. సో అన్ని కామెంట్ చూసుకుంటూ వెళ్ళా. ఎవరికో ఒకరికి తన కనీసం థ్యాంక్స్ అని ఏదైనా చెప్తారు, ఇతను కానీ లేదా టీం కానీ చెప్తారు కదా. సో ఆ వాటిని కనుక్కొచ్చాను. సో అందుకే మనోడు పెట్టిన ఒక కామెంట్ రిప్లై ఇచ్చాడు అనమాట, థ్యాంక్ యూ సో మచ్ సంథింగ్. సో అప్పుడు నేను మనోడు పింగ్ చేసి నెంబర్ తీసుకుని అలా కలిసినప్పుడు అక్కడ అలా స్టార్ట్ అయింది అది. ఓకే, ఎన్ని ఇయర్స్ పరిచయం? ఆల్మోస్ట్ 10-12 years అండి. ఓకే, పుష్కరం. ఓకే, సరే మీ గురించి చెప్పండి అండి దుర్గా గారు. మీరు యాజ్ అ డైరెక్టర్ గా, యాజ్ అన్ యాక్టర్ గా ఈ సినిమా అనేది, బికాస్ 2 phases అనేది ఛాలెంజింగ్ అండి. డైరెక్టర్ గా ఒక ఆర్టిస్ట్ కరెక్ట్ చేయొచ్చు మనం, ఇది కాదు దిస్ ఇస్ అ సీన్, ఇలా ఉండాలి మీరు అని మీరు చెప్పొచ్చు. బట్ మీకు ఎలా అనిపించింది? బోత్ చాలా ఈజీగా అనిపించింది, ఎందుకంటే నాకు ప్రీవియస్ షార్ట్ ఫిల్మ్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో అది షార్ట్ ఫిల్మ్స్ అనేది చాలా లో బడ్జెట్ లో ఫాస్ట్ రోజుకి ఒక షార్ట్ ఫిల్మ్ కంప్లీట్ చేసేయాలి, ఇలాంటి టార్గెట్స్ ఉండడం వల్ల అది అలవాటు అయిపోయి నాకు దాన్నే సినిమాకి అప్లై చేశాను. సో నాకు అది అంత బిడ్డని అనిపించలేదు. రెండోది, నేను రాసుకున్న స్టోరీ, నేను ప్రేమించిన స్టోరీ కాబట్టి ఇష్టంగా చేస్తాం కాబట్టి ఆ పెయిన్ అనిపించదు. ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ మనం రాసినది తెర మీదకి వెళ్తున్నా ఆ ఎగ్జైట్మెంట్ తోనే ఉంది, ఎక్కడ ఇబ్బంది అనే ఫీల్ అసలు రాలేదు, ఇప్పటికి రాలేదు, అప్పుడు రాలేదు. షార్ట్ ఫిల్మ్స్ అంటే డ్యూరేషన్ మన స్క్రిప్ట్ ఒక 3 days 4 days మహా అయితే 1 week లో కంప్లీట్ చేసేస్తాము మాక్సిమం. ఈ సినిమా కూడా చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తారని నేను విన్నాను. 18 days లో షూట్ కంప్లీట్ అయిపోయింది. 18 days లో షూట్ కంప్లీట్ అయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్స్ అంతా ఎంత టైం పట్టింది? అది ఆల్మోస్ట్ ఒక పోస్ట్ ప్రొడక్షన్ ఎక్కువ టైం పట్టింది, 3 to 4 months పట్టింది. షూట్ వరకు అంటే మాక్సిమం తన కంట్రోల్ ఉంటుంది కాబట్టి తను కరెక్ట్ చేసుకోగలరు. బట్ పోస్ట్ ప్రొడక్షన్ దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే డిఫరెంట్ టెక్నీషియన్స్ కావాలి. సో డిఫరెంట్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళందరూ కోఆర్డినేట్ చేసి టైంకి అవ్వాలి, టైంకి కంప్లీట్ చేయాలి అంటే కొంచెం టైం టేకింగ్ అండ్ మనీ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కాబట్టి సో కొంచెం డిలే అయింది. ఓకే, అసలు ఈ కథ సెలెక్ట్ చేసుకోవడానికి, ఎందుకంటే నేను ట్రైలర్ చూసినాను కాబట్టి నాకు తెలుసు చాలా ఎమోషన్స్ ఉన్నాయి. అదే చాలా ఎమోషన్స్ ఉన్నాయి. తర్వాత ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ లెక్క ఉంది, అంటే ఎవరైనా చూడొచ్చు. ఇది గ్రేడింగ్ తో సంబంధం లేకుండా మంచి లవ్ స్టోరీ ఉంది. అండ్ హీరోయిన్ కూడా డాక్టర్ క్యారెక్టర్ ఏదో చేసింది. ఎవ్రీథింగ్ ఇస్ క్లీన్. బట్ మూవీ రిలీజ్ అయ్యి థియేటర్స్ కోసం మేము వెయిటింగ్. బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్ టైటిల్ కంటే ఇంకా కొత్త పాయింట్స్ మేము చూడడానికి ఏమున్నాయి అంటారు?
ఆడియన్స్ కి కొంచెం హింట్ ఇవ్వడానికి, క్యూరియాసిటీ పెంచడానికి, థియేటర్స్ వరకు రావడానికి? బెస్ట్ ఫాదర్ అండ్ సన్ బాండింగ్ ఫిలిం అనేది చెప్తాను. చాలా సినిమాలు వచ్చుంటాయి, చాలా వచ్చుంటాయి కానీ బట్ రీసెంట్ టైమ్స్ లో అంటే ప్రీవియస్ పాతకాలంలో వచ్చుండొచ్చేమో కానీ రీసెంట్ టైంలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫాదర్ అండ్ సన్ ఫిలిం అనేది అయితే చెప్తాను. మీరు అన్నట్టు మంచి ఎమోషన్ ఉంటుంది సినిమాలో. థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ తో బయటకు వస్తారు. అది చాలా కాన్ఫిడెంట్ చెప్తాను. ఫాదర్ అండ్ సన్ ఎమోషన్స్ చాలా ఉన్నాయి సినిమాలు చాలా ఉన్నాయి. మనది ఈ పాయింట్ అయితే ప్రపంచంలో ఎప్పటివరకు వచ్చి ఉండదు. అది మీరు రీసెర్చ్ చేసుకున్నారా? అక్కడ క్లారిటీ వెరీ రిలేటెడ్ టు హిస్ పర్సనల్ లైఫ్ అండి. ఓకే. సో అంత కాన్ఫిడెంట్ గా ఎమోషన్ అది చెప్పడానికి రీజన్ ఏంటి అంటే తనకి పర్సనల్ లైఫ్ లో చాలా అటాచ్డ్ గా ఉన్న ఒక ఇన్సిడెంట్ అది. సో అక్కడి నుంచి తను తీసుకుని చేసింది. సో ఈ లైన్ అనేది మీ లైఫ్ లో జరిగింది అంటారు? జరగలేదు, అక్కడ నుంచి ఇన్స్పైర్ అయ్యాను నేను. అంటే ఇప్పుడు రియల్ లైఫ్ లో జరిగిన యాజ్ ఇట్ ఈస్ దాన్ని సినిమాటిక్ గా ట్రాన్స్ఫార్మ్ చేసే ఒక వెర్షన్ ఉంటుంది చూసారా. సో అలా డెఫినెట్ గా సినిమా అంటే సినిమా లాగా కొంచెం డ్రామటైజ్ చేసి ఎన్ని చేయాల్సి వస్తుంది. సో అలాగా నా రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ కొంచెం డ్రామటైజ్ చేసి చేసిన పాయింట్ ఇది. ఓకే, బట్ ఎక్స్పీరియన్స్ బట్టి మీరు తీసారు దాన్ని. అంతే. ఓకే. సో మెయిన్ క్యారెక్టర్స్ ఎవరెవరు ఉన్నారు మన సినిమాలో? మెయిన్ దుర్గా అండి, తర్వాత హీరోయిన్, అండ్ ఫాదర్ క్యారెక్టర్ చేసిన ఆయన కిట్టయ్య గారు. సో అంటే మెయిన్ మాకు కాస్టింగ్ సెలెక్ట్ చేసినప్పుడు తను ఈచ్ అండ్ ఎవ్రీ నాతో డిస్కస్ చేస్తూ ఉంటాడు. చేసినప్పుడు ఫాదర్ క్యారెక్టర్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. సో ఎందుకంటే ఫాదర్ సన్ బాండింగ్ కదా, దీనికి ఎవరు ప్లే చేస్తే ఈ రోల్ ప్లే చేస్తే బాగుంటుంది, కన్విన్సింగ్ గా ఉంటుంది, కనెక్ట్ అవుతారు ఆడియన్స్ కూడా అనుకున్నప్పుడు తను చాలా ఆప్షన్స్ వచ్చినప్పుడు ది బెస్ట్ ఆప్షన్ నాకు అనిపించింది. అండ్ తను మేబీ ఆ క్యారెక్టర్ ఆయన వెతుక్కుందేమో అనిపించింది. అంత బాగా యాక్ట్ గా సెట్ అయ్యింది. చాలా బాగా చేశారు. క్యారెక్టర్ సెలెక్షన్ ఎలా? ఆడిషన్స్ పెట్టుకున్నారా? ఎలా అప్రోచ్ అయ్యారు? ఆడిషన్స్ పెట్టుకోలేదు మైండ్ లో. అంటే మాక్సిమం నా సర్కిల్ ఫ్రెండ్స్ ని నాకు తెలిసిన వాళ్ళని వాడాను. బట్ మెయిన్ ఫాదర్ క్యారెక్టర్ అనేది ఈ సినిమాలో వన్ ఆఫ్ ద హీరో. ఆయన ఫాదర్ హీరో సినిమాకి, నేను కాదు. సో అలాంటిది ఎందుకో కొన్ని సీన్స్ ఆయన రాజారాణి వారిలో కూడా చేశాడు ఆయన. సో అప్పటి నుంచి చూసినప్పుడు ఆ స్లాంగ్ ఆయనలో ఒక జెన్యూనిటీ కనిపిస్తుంది. ఆయన మాట తీరుగానే అదంతా యాక్ట్ చేసినట్టు ఉండదు, ఈ సినిమా చూస్తే. మాక్సిమం నన్ను కూడా చాలా చోట్ల డామినేట్ చేశాడు ఆయన, అనిపించాడు. పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశాడు. సో ఆయన చాలా మంచి అసెట్ సినిమాకి, నో డౌట్. మీరు చెప్పండి అండి, మీరు చేసిన ఇంతకుముందు ప్రీవియస్ ప్రాజెక్ట్స్ ఏంటి? నేను యాక్చువల్లీ రైటర్ గా వచ్చేసానండి ఫస్ట్ స్టార్టింగ్ లో. డైరెక్షన్ కూడా చేశారు కదా మీరు? చేశాను. సో ఈటీవీ ప్లస్ లో ఒక 7 సీరియల్స్ దాకా నేను రాశాను. అండ్ అవి చేస్తున్నప్పుడే ఇన్ఫినిటీవ్ లో ఒక వెబ్ సిరీస్ రైటింగ్ డైరెక్షన్. అంబటి అర్జున్ ఉన్నారు కదా, సో ఆయన వాళ్ళ వైఫ్ ని కలిపి హలో గురు ప్రేమకు వస్తాను వెబ్ సిరీస్ చేశాను. సో దానికి నేనే రైటర్ అండ్ డైరెక్టర్. ఆ తర్వాత అండ్ రీసెంట్ టైమ్స్ లో ఫైవ్ మీడియా గ్రూప్ అని ప్రొడక్షన్స్ లో, ఫైవ్ మీడియా ప్రొడక్షన్స్ లో సాఫ్ట్వేర్ వెంకటరత్నం అండ్ ఎక్సలెంట్ డీలోని 2 సిరీస్ లో నేనే రాసి యాక్ట్ చేశాను అనమాట. సో ఇది కాకుండా నేను దగ్గర ఒక 10 మూవీస్ దాకా యాక్ట్ చేశాను. అండ్ ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ చేశాను. అండ్ ఇలా జర్నీ అలా వెళ్తూ ఉంది. అండ్ పార్ట్ ఆఫ్ దట్ సో ఇప్పుడు జరుగుతుంది. సో ఈ మూవీలో ఐ యామ్ హ్యాండ్సమ్ in 2009, since 2009 ఆ క్యాప్షన్ ఏంటి? లిటిల్ డిఫరెంట్. అప్పటి నుంచి హ్యాండ్సమ్ ఏంటి? వాట్ ఇస్ దట్? ఎగ్జాక్ట్లీ అంతే, అదే ఆన్సర్. నేను చెప్పనండి, లేదు దాచిదేం లేదు. 2009 నుంచి వాడు, ఇప్పుడు మీరు టీజర్ ట్రైలర్ చూస్తే వాడు తిట్టుకుంటుంటాడు, నీ మొహం ఏంట్రా, కనీసం నువ్వు కూడా బాగున్నాననే ఫీల్ తో ఉండవు నువ్వు అనేది టీజర్ లో ఉంటుంది యాక్చువల్ ఆ డైలాగ్. సో అక్కడ తిట్టుకుంటున్న వాడు 2009 నుంచి మాత్రం నేను భలే ఉన్నాను కదా, నేను మంచి హ్యాండ్సమ్ గా ఉన్నాను కదా అనే ఫీల్ లో అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అడిగి. సో అందుకని సిన్స్ 2009 అప్పటి నుంచి వాడు. సో అంటే కైండ్ కొంచెం పీరియడిక్ మూవీ లాగా అనుకోవచ్చు. అంటే కాంటెంపరీ ఇప్పుడు జరుగుతున్న స్టోరీ లా కాకుండా అప్పుడు జరుగుతున్నారు. అంటే 2009 ఇయర్ లో జరుగుతున్న స్టోరీ అనుకోవచ్చు. అంతే అనుకోవచ్చు కదా, అప్పుడే జరుగుతుంది. ఓకే. హీరోయిన్ గురించి చెప్పండి, తన క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది? అన్విష వెరీ డీసెంట్ క్యారెక్టర్, ఏదో అలా వచ్చి అలా వెళ్ళిపోయే క్యారెక్టర్ కాదు. సినిమా అంతా కూడా అంటే ఒక రకంగా ఎప్పుడైనా తనకి చాలా ఇంపాక్ట్ఫుల్ క్యారెక్టర్ సినిమాలో. వెరీ డీసెంట్ రోల్, వితౌట్ ఎక్స్పోజింగ్, చాలా చక్క తెలుగు అమ్మాయిలా ఉంటుంది ఆ సినిమాలో.
ఈ సినిమాలో స్పెషాలిటీ హీరో హీరోయిన్ కి మధ్యలో ఉన్న మంచి స్పెషాలిటీ థింగ్ ఏంటంటే ఇద్దరికి కనీసం ఒక షేక్ హ్యాండ్ ఇచ్చుకునే షాట్ కూడా ఉండదు. నో టచింగ్స్ అంతే. సో అలాంటి ఒక డీసెంట్ క్యారెక్టర్ చేసింది, చాలా బాగా చేసింది అమ్మాయి. ఫీల్ గుడ్ మూవీ. డ్రీమ్స్ లో కూడా ఉన్నాయండి, చాలా బాగా చేసింది. ఏముండో డ్రీమ్స్ లో కూడా అలాంటి shots ఉన్నాయి. వాట్ ఆర్ యువర్ ఫ్యూచర్ ప్లాన్స్ అండి? నాకు ఏది అనిపిస్తే చేయాలి అనేది, ఇప్పటివరకు అదే చేశాను. వేగ్ ఆన్సర్ చెప్పకండి, అంటే చెప్పకూడదు కాదండి, జనరల్ గా తను అసలు అలాగే ఉంటాడు. అంటే ఇప్పుడు ఇది చేయాలనిపిస్తే అది చేసి వెళ్ళిపోవడం తప్ప నెక్స్ట్ ఏం చేస్తావు ఏంటి అనే దానికి తన దగ్గర ఆన్సర్ ఉండదు. ఇప్పుడు నేను ఇండస్ట్రీకి స్టార్ అవ్వాలని రాలేదు, హీరో అవ్వాలని రాలేదు, డైరెక్టర్ అవ్వాలని రాలేదు, ఇండస్ట్రీలో ఉండాలి అని వచ్చాను, ఉంటున్నాను. ఫస్ట్ పాయింట్ డైరెక్టర్ అంటే ఎప్పటికప్పుడు నాకు ఏ ఆపర్చునిటీ దొరికితే ఏమో రేపొద్దు నేను యాంకరింగ్ కూడా చేస్తానేమో, ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ కూడా చేస్తానేమో, సీరియల్స్ ఆల్రెడీ సీరియల్స్ చేశాను. సో యు ఆర్ సాటిస్ఫైడ్ విత్ మీ జాబ్? నేను సాటిస్ఫాక్షన్ ఎత్తుక్కుంటాను. నేను అర్థమైందా మీకు? నాకు ఏం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు రేపు అదే ఉన్న దాంట్లో మీరు సాటిస్ఫైడ్? ఉన్న దాంట్లో సాటిస్ఫై అవును, నేను క్రియేట్ చేసుకుని సాటిస్ఫై అవుతాను. నేను ఉన్న దాంట్లో సాటిస్ఫై అయిపోయి ఓకే మనకి ఇచ్చాలి, ఎందుకంటే ఈ జీవితానికి ఏదో జీవితానికి ఏం కాదు ఆ టైప్ కాదు నేను. ఇక్కడ నాకు దొరకట్లేదండి, ఎక్కడ ఉంది సాటిస్ఫాక్షన్ నాకు చూస్తా, అది నా మన రేంజ్కి అది మన కట్టడం సరిపోవట్లేదంటే ముందు దాన్ని ఏదో సెట్ చేస్తాను అంతే తప్పితే ఉన్న దాంట్లో తృప్తి పడ్డం కదా. అది చిన్నదా పెద్దది అనేది నాకు అనవసరం అండి, నాకు నచ్చిందా నచ్చలేదు అనేది మాత్రం నాకు ఇంపార్టెంట్. ఓకే. సో కాబట్టి ఆ సాటిస్ఫాక్షన్ లెవెల్ అనేది నాకు చాలా ఎక్కువ, కాబట్టి ఇండస్ట్రీలో ఉండడం నాకు ఇష్టం. ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు ఈ సినిమాకి కొంచెం అప్పులు చేశాను నేను, ఫ్రెండ్స్ దగ్గర వీళ్ళ దగ్గర తీసుకుని ఒక క్రౌడ్ ఫండ్ లో చేశాను నేను ఈ సినిమా. బడ్జెట్ ఎంత అయింది అని చెప్పను. ఓకే, మేము తెలుసుకోవాలి. సినిమా చూసే 20 మంది అండి, 20 మంది దగ్గర నేను తీసుకొని సినిమా చేశాను. ఇప్పుడు ఒకళ్ళు సినిమా నచ్చి ఓన్లీ రిలీజ్ వరకు మాత్రం వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. నేను చాలా వరకు తిరిగాను. సో నేను ప్రొడ్యూసర్ గా పేర్లు ప్రాపర్ గా డబ్బులు పెట్టిన పేర్లు వేయాలంటే నేను ఒక 20 మంది పేర్లు వేయాలి. సో నన్ను నమ్మిన వాళ్ళు ఫ్రెండ్స్ వాళ్ళు అనేది. సో కాబట్టి ఇండస్ట్రీలో ఇటువంటి ఛాలెంజెస్ అందరికీ ఉన్నాయి. కొత్తగా అప్కమింగ్ గా వచ్చే వాళ్ళ ఆర్టిస్టులు కావచ్చు, ప్యాషనేట్ గా ఉండి టాలెంట్ ఉన్నా సరే పైకి రాకుండా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి కెరీర్ ఆపర్చునిటీ, కెరీర్ బ్రేక్ రావాలంటే తగిన ప్రొడ్యూసర్స్ ముందుకు రావట్లేదు. సో ఏం చేయాలి? వాట్ ఈస్ ద రైట్ స్టెప్? అంటే ఫస్ట్ మనం ప్రూవ్ చేసుకుంటే ఆటోమేటిక్ గా ఆపర్చునిటీస్ వస్తాయి. ప్రూవ్ చేసుకోవడానికి కూడా కొంతమందికి అవకాశాలు దొరకట్లేదండి. అవకాశాలు లేవనుకున్నప్పుడు మనం క్రియేట్ చేసుకోక తప్పదు. ఇంకా రీజన్ ఏంటంటే ఇప్పుడు ప్రొడ్యూసర్స్ ఇవ్వట్లేదు అంటే సింపుల్ లాజిక్ అండి. ఎందుకంటే ప్రొడ్యూసర్స్ దీన్ని బిజినెస్ లో చూస్తారు. బిజినెస్ లో చూసినప్పుడు వాడికి రూపాయి పెడుతున్నప్పుడు నాకు తిరిగి మళ్ళీ దీని మీద రెవెన్యూ జనరేట్ చేయాలి అని అనుకున్నప్పుడు కొత్త ఫిల్మ్స్ పెట్టుకుంటే ఎవరు వస్తారు, ఎవరు రారు. అంటే రియాలిటీ చెప్పాలంటే ఇప్పుడు గోడ మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లేకపోతే రామ్ చరణ్ ఇలాంటి పెద్ద స్టార్స్ పోస్టర్ వేస్తే ఓకే అని వెళ్తారు, కానీ నిజంగా కొత్త వాళ్ళు పోస్టర్స్ వేసారు అనుకోండి ఎవరు వెళ్ళరు. ఫ్రైగా చెప్తున్నా, అంటే సినిమాలో ఉన్న సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కూడా మాట్లాడుకుందాం తప్పే. సో కాబట్టి ఏంటంటే ఈ రోజున టెక్నాలజీ చాలా మనకి ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తుంది. కాబట్టి ఇన్స్టాగ్రామ్ లేకపోతే యూట్యూబ్ మీ దగ్గర ఉన్న దాంట్లో మీరు ఒకటి ఏదో ఒక మీ టాలెంట్ ని జనాల్లోకి వెళ్ళేలాగా ఏమన్నా మీరు ఎస్టాబ్లిష్ చేసుకోగలిగితే డెఫినెట్ గా క్లిక్ అయితే అక్కడి నుంచి స్టెప్ బై స్టెప్ అంతే తప్ప అంటే ఇది రియాలిటీ లేదు. ఓవర్ నైట్ అయిపోతాను, నా దగ్గర అద్భుతమైన కథ ఉంది అంటే మీరు 10 ఏళ్ళు ఆ కథ పట్టుకుని తిరిగినా కూడా మీరు ఇది చేయలేరు. ఇన్ఫాక్ట్ అసలు ఈ స్టోరీకి వస్తే ఐఎమ్ హ్యాండ్సమ్ స్టోరీకి వస్తే ఆ కథను రెడీ చేసిన తర్వాత తను చాలా మంది ప్రొడ్యూసర్స్ దగ్గరికి అప్రోచ్ విన్నవాళ్ళు ఎవరు రిసర్చ్ చేయలేదు. ఈ కథ మాకు ఇచ్చే, ఈ కథ మాకు నచ్చింది, మేము ప్రొడ్యూస్ చేస్తా ఉన్నారు. నిజంగా తిని కనుక ఈ కథ ఓకే ఇచ్చేస్తే ఈ సినిమా ఒక డైరెక్టర్ నిలిపేవాడు. ఈ సినిమా ఇంతకన్నా భారీ లెవెల్లో ఇంకా బెటర్ ప్రొడక్షన్ వాల్యూస్ తో బయటకు వచ్చేది. కానీ ఈ కథ తనే చేయాలని తను ఫిక్స్ అయ్యాడు. రెండోది ఏంటంటే ఈ కథ నాకు ఫస్ట్ టైం చెప్పినప్పుడు జనరల్ గా ఇది ఎలా ఉంది, బాగుందా లేదా అని జనరల్ గా అడుగుతారు. చెప్పేవాళ్ళు కూడా ఫీడ్బ్యాక్ ఇలా బాగుందా. నాకు వెళ్ళాలంటే నేను నాకు చెప్పింది ఏంటంటే దుర్గా ఈ కథ చేస్తే హీరోగా నువ్వే చెయ్యి, లేకపోతే వేరే వాళ్ళతో అయితే ఉంది. ఎందుకంటే నేను వేరే వాళ్ళని ఇమాజిన్ చేసుకోలేదు, ఇందులో ఇమాజినేషన్ కూడా రాదు. అండ్ నేను అది చెప్పాను, బట్ నేను చెప్పాను కాబట్టి అది కాదు, దానికి ముందే తన మైండ్ లో ఖచ్చితంగా ఇది నేను చెయ్యాలి, ఇది నా కథ అని తను ఫీల్ అయ్యాడు. కాబట్టి వేరే వాళ్ళు అయితే చాలా ఆపర్చునిటీస్ వచ్చాయి కాబట్టి ఓకే డబ్బులు ఇస్తా ఉన్నారు, నీకు పేరు వస్తుంది డైరెక్టర్ గా, ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్ లో నువ్వు ఈ సినిమా చేసావంటే నెక్స్ట్ ఫర్దర్ గా కూడా నీకు వస్తాయి కదా. ఈ ఒక్క కథ వదిలేసి వేరేది కావాలనుకుంటే నువ్వు వేరే దాంట్లో ఇంకొకటి రాసుకుని నువ్వు హీరోగా చేయాలి. బట్
డ్యూరింగ్ దిస్ 10 years తను ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదండి. ఓకే. సో 10 ఏళ్ళు అలా తిరిగేది తప్ప ఎక్కడ కూడా నా కథని నేను వేరే వాళ్ళకి ఇచ్చేస్తాను లేకపోతే ఇది నేను చేయను. ఇంకా తన మాటల్లో చెప్తే ఇంకా అది బాగా అనిపిస్తుంది. అదే ఈ థాట్ రావడం అనేది మీకు 10 years బ్యాకే వచ్చింది థాట్ అనేది. ఆ స్టోరీని డెవలప్ చేయడం దాని తర్వాత బిగిన్ చేసినారా మీరు? అంతే బిగింది తర్వాత బిగిన్ చేసాం. ఓకే. కథ రాయడానికి 10 ఏళ్ళు ఏం పట్టలేదు. అదే ఈ స్టేజ్ రావడానికి అంటే ఈ రోజున స్క్రీన్ మీదకి రావడానికి 10 ఏళ్ళు పట్టింది. ఎస్. ఫైనల్ అవుట్పుట్ మరి మేమైతే వెయిట్ చూస్తున్నాము. June 12th వీఆర్ ఎక్సైటెడ్ టు వాచ్ ఇన్ థియేటర్స్. సో దుర్గా గారు, మీ నేమ్ కరెక్షన్ ఏమైనా చేయించుకున్నారా మీరు? DURGHA అని GHA అని పెట్టారు. అంటే DURGA కామన్ కదా, GHA అనేది డిఫరెంట్ గా ట్రై ఏమైనా న్యూమరాలజీ కరెక్షన్? నేను నమ్మనండి అసలు, సెంటిమెంట్లు న్యూమరాలజీ అయ్యింది నమ్మను. దుర్గాదేవి నాయుడు అనేది నాకు సౌండింగ్ బాగుంది అనిపించింది. సో అందుకని అలా పెట్టుకున్నారు. నేనే పెట్టేసుకున్నాను. ఓకే. యాక్చువల్లీ ఏమేంటి? దుర్గా ప్రసాద్ అన్న. దుర్గా ప్రసాద్. సో అలా కాదు, కొంచెం ట్రెండీగా ఉండాలి, సౌండింగ్ బాగుండాలి. దుర్గా ప్రసాద్ అనే పేరు కంటే కూడా దుర్గాదేవి నాయుడు అనేది కొంచెం బాగుంటది అనే ఫీల్ లో ఉన్నాను. ఇంటర్వ్యూ వల్ల నాకు కూడా ఒరిజినల్ నేమ్ ఏంటంటే పూర్తి చూసారా? 10-12 ఏళ్ళుగా మెదడు దుర్గా అని నేను పిలుస్తాను అంతే తప్ప. ఇండస్ట్రీ అందరూ దుర్గానే, దుర్గా ఫిక్స్డ్ నేమ్ అది ఫస్ట్ నుంచి దుర్గా అని పిలుస్తారు. సో నేను స్క్రీన్ నేమ్ కింద యాక్చువల్లీ నేను కూడా చూసానండి, దుర్గాదేవ్ నాయుడు అని వచ్చింది నాకు కూడా కాంటాక్ట్. యూజువల్ గా DURGA ఉంటుంది, DURGHA ఉంది. ఏంటి న్యూమరాలజీ కరెక్షన్ ఏమో అని అనుకున్నాను. అంటే మనోడు అలాంటి నమ్మడం చెప్పాడు కదా, 100% అది కాస్త మీరు కొంచెం ట్రావెల్ చేస్తే మనిషిలో కొంచెం మీకు RGB కనిపిస్తాడు, నెక్స్ట్ ఒక ఉపేంద్ర కనిపిస్తాడు. సో నార్మల్ గా అనిపించడం. బట్ కాకపోతే ఏంటంటే మా ఇద్దరు ట్రావెల్ ఎలా అవుతుంది అనేది అంటే చాలా మంది ఈ రోజుల్లో నేమ్ కరెక్షన్ చేయించుకుంటున్నారు. నితిన్ కూడా NITII అట్లా THII అలా చేయించుకున్నారేమో మరి మీరు కూడా. సౌండింగ్ నచ్చింది నాకు దుర్గా. ఏమో ఒక టైంలో అలా అనిపించింది. ఎప్పుడు మార్చుకున్నారండి? 2 years అయిందండి. 2 years అయిందండి. నా ప్రీవియస్ షార్ట్ ఫిల్మ్స్ అన్ని దుర్గా ప్రసాద్ చిన్ని అనే పేరుతోనే ఉంటాయి. ఓకే. మనోడు దగ్గర ఒక 50 షార్ట్ ఫిల్మ్స్ మనోడే రాసి యాక్ట్ చేసి డైరెక్ట్ చేశాను. 50 షార్ట్ ఫిల్మ్స్. 50 షార్ట్ ఫిల్మ్స్ చేశారు. ఓకే. సో మంచి యాక్టర్ అవ్వాలి, ఇంకా తను అనుకున్న ప్రాజెక్ట్స్ కూడా మీరు చేయాలని నేనైతే అనుకుంటున్నానండి. సో ఈ June 11th ఒక స్పెషల్ డే ఉంది కదా, వాట్ ఈస్ దట్ స్పెషల్ డే? June 11th స్పెషల్ డే ఉంది. ఫాదర్స్ డే ఉందా? స్పెషల్ డే ఒకటి ఉంది కాదు, లాస్ట్ వీక్ అది. June 12th ఏముంది? June 12th I am handsome రిలీజ్. మరి June 11th ఏముంది? మీకే తెలియదు, నాకెట్లా తెలుస్తుంది? అంటే ఈ రోజు అనుకుంటండి అది. ఈ రోజు June 10th అండి, రేపు. ఈ రోజు బాలయ్య బాబు బర్త్డే. ఈ రోజు బాలయ్య బాబు బర్త్డే. మరి రేపేంది? మీ వైఫ్ శ్రీమంతం కదా. నా మైండ్ అంతా సినిమా అందుకే నేను మిమ్మల్ని అడుగుతున్నా, మిమ్మల్ని అడగలేదు. అదే నా బ్రెయిన్ అట్టే చూసారు ఎంత డెడికేటెడ్ ఉంటారు సినిమా పట్ల, ఫోకస్డ్ గా. ఇంటర్వ్యూ కూడా మన సినిమా గురించి ఏంటి శ్రీమంతం గురించి కాదు. సో ఎట్లా మేనేజ్ చేసుకుంటారు మరి టుమారో ఫంక్షన్? నీకు చాలా కష్టంగా ఉందండి. అది బ్యాలెన్స్, ఇంకా ఫ్యామిలీని బ్యాలెన్స్ చేయాలి, సినిమాని బ్యాలెన్స్ చేయాలి. రెండు వచ్చి ఒకే టైంలో పడ్డాయి. మన చేతిలో లేదు అది. June 12th ఎందుకు అనుకున్నారు రిలీజ్? ప్రొడ్యూసర్స్ చెప్పారండి, ఇప్పుడు రిలీజ్ చేసే వాళ్ళు ఉన్నారు కదా, 12th చాలా తక్కువ సినిమాలు ఉన్నాయి కంపారిటివ్లీ నెక్స్ట్ వీక్ తో పోల్చుకుంటే. సో 12th అయితే కొంచెం మనకు కొన్ని థియేటర్స్ మంచిగా దొరికే అవకాశం ఉంటుంది. ఎక్కువ కాంపిటీషన్ లేదు, ఫ్లో కూడా తగ్గిపోయింది, ఎక్కువ కాంపిటీషన్ లేదు అనేది వాళ్ళు డిసైడ్ చేసిన డేట్. సో ఇంకా మాకు అదే కావాలి కదా, కొంచెం ఓవర్ కాంపిటీషన్ కంటే కొంచెం లిమిటెడ్ కాంపిటీషన్ ఉన్నప్పుడు దిగితే బెటర్ అన్నట్టుగా వచ్చేసాం మేము కూడా. ఓకే. ఇది లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్? తనేం చేస్తూ ఉంటారు? తన జాబ్ శ్రీ అమృత జూనియర్ కాలేజ్ లోని బోరబండలో ఉంది, అక్కడ ప్రిన్సిపల్. అర్థం కాలేదా? బోరబండలో శ్రీ అమృత జూనియర్ కాలేజ్ అని ఉంది, అక్కడ ప్రిన్సిపల్. ఓకే ఓకే, నైస్ నైస్. సో మీ గురించి చెప్పండి, మీ గోల్స్ ఏంటి? నెక్స్ట్ ఈ సినిమా తర్వాత ఏమైనా ప్రాజెక్ట్స్ ఒప్పుకున్నారా, ఏమైనా రాస్తున్నారా? అలా ఏం లేదండి. అంటే ఇంచుమించు ఇప్పుడు తను ఏమైనా సమాధానం చెప్పినా నేను చెప్పినా ఇంచుమించు ఒకటే ఆన్సర్ ఉంటాయి ఇద్దరికి. రీజన్ ఏంటంటే కాయిన్ కి అదర్ సైడ్ తనైతే ఈ సైడ్ నేను ఉన్నట్టు అలా ఉంటుంది. అంటే నాకు ఎగ్జాక్ట్ గా అగ్రెసివ్ గా ఒక వర్షన్ ఉంటే ఎలా ఉంటుంది అంటే దుర్గాగా ఉంటుంది, దుర్గాగా ఒక సాఫ్ట్ వర్షన్ ఉంటే ఎలా ఉంటుంది అంటే నాలా ఉంటుంది.
ఓకే ఓకే So, రెప్లికా Replica. ఒక రకంగా Yeah, maybe అందుకే మేము ఇంత జెల్ అయ్యి వర్క్ చేయగలుగుతున్నామేమో అని అనిపిస్తుంది. తను నాకు చాలాసార్లు ఫోన్ చేసి చాలాసార్లు అడుగుతాడు అనమాట, నేనేమో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను లేకపోతే మీకు ఏమైనా చిరాకు తెప్పిస్తున్నాను సంథింగ్. ఇన్ఫాక్ట్ నాకు ఎప్పుడు నాకు అలా అనిపించలేదు. మేబీ నాకు కొంచెం పేషెన్స్ లెవెల్స్ ఎక్కువ. మనోడే జనరల్గా నేను ఇలా మాట్లాడితే ఎవరైనా చిరాకు పడితే మీకు ఎందుకు అలా అనిపించలేదు, ఏమో నేను అసలు ఆ యాంగిల్ ఎప్పుడు చూడలేదు, అంటే నీకు నిజంగానే పని ఉంటే తప్ప నువ్వు మాట్లాడు లేకపోతే లేదు. సో నేను ఎప్పుడు అలా ఏం అనుకోవట్లేదు. సో మాకిద్దరికి ఏంటంటే ఏదైనా అనుకుంటే ఒక ప్రాజెక్ట్ చేయాలి ఖచ్చితంగా, అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆలోచిద్దాం. అంతేగాని ఏదో ఖచ్చితంగా ఇది అయిపోవాలి అది అయిపోవాలని అయితే పెట్టుకోలేదు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అండి ఇండస్ట్రీలో చాలా మంది ఒక ఇమాజినేషన్ లో ఉంటారు, ఏదో సాధించేస్తాం ఏదో ఇది చేస్తాం, వాళ్ళు ఎప్పటికీ ఏం చేయలేరు. అలాగా మాతో కలిసి ట్రావెల్ చేసిన చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు ఇప్పటికీ అక్కడే ఉండిపోయారు. సో వాళ్ళకి ఏంటంటే మేము ఒక కొడితే ఏం కుంభస్థానం కొడతాం, మినిమం లో బడ్జెట్ మూవీ చేస్తే మాకు 5 కోట్లు కావాలి. సో 5 కోట్లతో ప్రొడ్యూసర్ అన్ని ఈరోజు తీసుకొచ్చి డబ్బులు పెట్టి మీరు చేయండి అని అదే లేదు. సో దాని వల్ల ఈ లోపు మేము ఏదో ఒకటి మేము అనుకున్నది చేసుకుంటూ, అది చిన్న షార్ట్ ఫిల్మ్ కావచ్చు, ఒక మూవీ కావచ్చు, ఓటీటీ కావచ్చు, వెబ్ సిరీస్ కావచ్చు, ఏదో ఒకటి అలా అలా ఇన్ఫ్లుయెన్స్. అంటే రేపు పొద్దున ఏంటంటే ఎండ్ ఆఫ్ ది డే హ్యూమన్ లైఫ్ ఎప్పుడు ఎండ్ అయిపోతుందో తెలియదు, మనకి తెలియదు. సో చనిపోయే ముందు ఏదో అంటారు కదా, చనిపోయే ఒక ఫ్యూ మినిట్స్ ముందు మనకు తెలుస్తుంది మన లైఫ్ అంతా మన కళ్ళ తెలుస్తుంది. పోయే ముందు అరే నేను అనుకున్నాను నేను చేయలేకపోయాను అని ఒక అసంతృప్తితో తెచ్చిపోయి కదా, అట్లీస్ట్ నేను ఇది చేయగలిగాను, నేను అటెంప్ట్ చేయగలిగాను, అది ఎంత సక్సెస్ అయ్యాను. ఎందుకంటే సక్సెస్ కి ఎప్పుడు మెజర్మెంట్ లేదండి. ఇప్పుడు ఒక 100 రూపాయలు సంపాదిస్తే ఒకరు హ్యాపీ ఫీల్ అవుతారు, ఒక 1000 సంపాదిస్తే హ్యాపీ ఫీల్ అవుతారు. బట్ కానీ 100 మ్యాటర్ కాదు, ఇక్కడ మనం హ్యాపీగా ఉండగలిగాం లేదు. సో మాకేంటంటే మేము ఇండస్ట్రీలో రావాలనుకున్నాం, మా ప్యాషన్ కోసం మేము చేయాలనుకున్నాం, మా హ్యాపీనెస్ కోసం చేయాలనుకున్నాం. ఇది ఎంత సక్సెస్ అయింది ఏంటి అనేది అది వేరే విషయం, బట్ వీఆర్ హ్యాపీ. గుడ్ లైన్స్ అండి, మంచి మోటివేషన్ ఇచ్చారు. రియాలిటీ సో తనలో నాకు నచ్చేది ఏంటంటే తను చాలా రియలిస్టిక్ గా ఉంటాడు, చాలా రియాలిటీలో ఉంటాడు. ఇప్పుడు నేను సినిమా చేశాను కదా, నెక్స్ట్ నేను ప్రాజెక్ట్స్ నేను ఇది రెడీ చేసుకున్నాను, దీనికి వెళ్ళిపోవాలి, దీనికి ఇంత గ్యాప్ ఇవ్వాలి, అట్లా టేక్ టైం చేస్తే మంచి ప్రాజెక్ట్ చేద్దాం, నిదానంగా చేద్దాం అన్న మైండ్ సెట్. ఏది పడితే చేస్తాను నేను. సో అదొకటి అంటే మంచి ప్రాజెక్ట్ అంటే మంచిగా చెయ్యాలి. ఎప్పటికన్నా వెయిట్ చేసి ఒక ప్రాపర్ సినిమాతో ఇప్పుడు నా మైండ్ నేను ఎప్పుడు ఖాళీగా ఉంటానంటే నా మైండ్ లో ఒక ఆలోచన ఏదన్నా రానంత వరకు ఖాళీగా ఉంటా. అది రాకూడదు. ఫస్ట్ వచ్చిందంటే అది ఏది అనేది సెకండరీ. అది నాకు కెరీర్కి వెళ్ళిపోద్దా, లేదా దీనివల్ల నాకు డబ్బులు వస్తాయా, దీనివల్ల ఇంకేదన్నా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేది ఏది ఉందా, లేదా ఇది ఈ డెసిషన్ వల్ల ఇంకో స్టెప్ కిందకి దిగజారిపోతామా, లేకపోతే నేల నాగేస్తాం, ఇలాంటి ఏమి నాకు గుర్తుండవు. నీకు వచ్చిందా, నీకు బాగుంటుంది అనిపిస్తుందా, దాన్ని చేసేద్దాం బా, అంతే. ఇంతే డిస్కషన్, అంతకంటే ఉండదు నా మైండ్లో. ప్లానింగ్ ఉండదు. అలాగే హీరోయిన్ కి కూడా లాస్ట్ మినిట్ లో నైట్ కాల్ చేసి రేపే షూట్ ఉందని చెప్పేసినారంట కదా, ఇస్ ఇట్ ట్రూ? అదే రేపే షూట్ ఉంది, రేపు షూట్ అనగా ఆ అమ్మాయి వాళ్ళు ఫైనల్ అయింది హీరోయిన్ గా. అదే రేపు యాక్చువల్గా నేను ఇంకొక అమ్మాయిని ఫైనల్ చేశాను. ఫస్ట్ లొకేషన్ ఆన్ ద వేలో అమలాపురంలో షూట్ చేసాం. వెళ్తున్న దారిలో నేను సెలెక్ట్ చేసిన అమ్మాయి హ్యాండ్ ఇచ్చింది. ఎందుకు? ఏదో ఫ్యామిలీ ప్రాబ్లం ఏదో చెప్పింది. అది నిజం అవుతా నాకు తెలియదు కానీ నేను అమ్మాయిని తిట్టలేదు కానీ, బట్ లాస్ట్ మినిట్ లో హ్యాండ్ ఇచ్చింది. ఏంటి ఇప్పుడు నాకు అర్థం కదా. సో అప్పటికప్పుడు కాస్టింగ్ డైరెక్టర్స్ ఫోన్ చేయడం, మంచి ప్రొఫైల్స్ పంపించమంటాం, అవన్నీ జరిగి ఏది డ్రైవింగ్ చేస్తూనే ఉన్నాను, ప్రొఫైల్స్ వస్తుంటే చూస్తున్నాను, ఏం జరుగుతుంది. లాస్ట్ మూమెంట్ లో ఆ అమ్మాయి ఓకే. అందులో నేను 2-3 ఫైనల్ చేశా. ఈ అమ్మాయి క్యారెక్టర్ సెట్ అవుద్ది, ఈ అమ్మాయి క్యారెక్టర్ సెట్ అవుద్ది, ఒకసారి అవైలబిలిటీ కనుకో. అందులో ఈ అమ్మాయికి రేపటి నుంచి షూట్ లేదు. సో రేపటి నుంచి అవైలబుల్ ఉంది, షీ ఈస్ రెడీ టు కమ్. ఓకే డన్, వచ్చే మనం. తన క్యారెక్టర్ ఎన్ని డేస్ చేసినారు? 6 to 7 days చేసాం. అయిపోయింది చాలా తక్కువగానే. మన సినిమానే 18 days కదా, సినిమా మొత్తం 18 days చేసాం కదా, సో చాలా తక్కువ చేసాం. మ్యూజిక్ అయితే చాలా బాగుంది. ఒక సాంగ్ అయితే నేను విన్నాను. ఎవరైనా మ్యూజిక్? NS ప్రసన్న. నా ఫస్ట్ సినిమా కూడా ఆయనే, ప్రవీణ్ ఐపీఎస్ దానికి కూడా ఆయనే, ఈ సినిమా కూడా ఆయన చేశాడు. బాగా చేశాడు మ్యూజిక్, చాలా బాగా చేశాడు. సినిమాటోగ్రఫీ నాగార్జున ఆడు అంతే. నా ఫస్ట్ సినిమాకి కెమెరామెన్ ఆడి, ఇప్పుడు ఈ సినిమాకి కెమెరామెన్. సో నెక్స్ట్ సినిమా కూడా టీమ్ కాస్ట్ అండ్ క్రూ అంతా రెడీగానే ఉంది. ఎడిటింగ్ డిపార్ట్మెంట్ కూడా అంతే. నా ఫస్ట్ సినిమాకి వాళ్ళు, సెకండ్ సినిమాకి వాళ్ళు, ఎడిటింగ్ డిపార్ట్మెంట్ కూడా. ఓకే, వాళ్ళతో జర్నీ మీకు. అదే నాకు సింక్ అయితే ఇంక వదలండి. నాకు సింక్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఒకళ్ళు సింక్ అయ్యారంటే వాళ్ళు చిన్నోళ్ళు పెద్దోళ్ళు సెకండరీ కానీ. బట్ ఎగ్జాంపుల్ వీళ్ళు సింక్ అయ్యాడు నాకు. ఎందుకు సింక్, నేను ఏం చెప్పినా అదిరిపోయింది అన్నాడు. అది ఇదేదో బాగుందని చెప్పి మనం మెయింటైన్ చేస్తుంటాడు. పాజిటివ్ థింకింగ్. కానీ చాలా డిస్కషన్స్ జరుగుతాయి
మళ్ళీ దాంట్లో ఏం నచ్చలేదు అనేది కూడా, అంటే నాకు దుర్గాలో నచ్చేది ఏంటి అంటే జనరల్ గా మన ఎదుటికి ఏదైనా చెప్తే తీసుకోకపోవచ్చు. అవును. దుర్గా నువ్వు రాసింది ఇది నాకు ఎందుకో చాలా చెత్తగా అనిపించింది అని చెప్తే అది తీసుకుంటాడు. తీసుకుని నేను బెటర్గా ఏమైనా చెప్తే తీసుకుంటాడు. బెటర్గా చెప్పలేకపోతే ఎవరు తీసుకోరు. బట్ నాకు అది నచ్చుద్ది. నాకు కూడా ఏంటంటే అట్లీస్ట్ మనం చెప్పే దాంట్లో మంచి గ్రహించాలి, బట్ అందరూ తీసుకోరు, మనోడు తీసుకుంటాడు. అది నాకు అందుకే బాగా అనిపిస్తుంది. గుడ్ బాండింగ్ కంటిన్యూ అండి అట్లనే. దుర్గా గారు మీ ఫస్ట్ ఫిలిం కూడా దాంట్లో మీరు రైటర్, డైరెక్టర్, యాక్టింగ్ కూడా చేశారు. ఇప్పుడు కూడా సేమ్. సో మీరు ఒక హైరార్కీ ఇవ్వాలనుకుంటే ఫస్ట్ దేనికి ఇస్తారండి మీరు ప్రయారిటీ? యాక్టర్కి ఇస్తారా, డైరెక్టర్కి ఇస్తారా, రైటర్కి ఇస్తారా? యాక్టర్. నేను వర్స్ట్ డైరెక్టర్ ఫీల్ అవుతానండి నా గురించి. లైఫ్ లో నాకు సినిమా ఇండస్ట్రీ గురించి ఏదైనా కాస్త కోసం చిన్న కోరిక ఉందంటే ఇంక చాలా ఈ సినిమాతో ఇక్కడి నుంచి ఇండస్ట్రీ నన్ను అరే ఈ యాక్టర్ వీలైనంత వరకు ఇన్ని డైరెక్షన్ చేయకుండా ఆపితే బెటర్ అని చెప్పి డైరెక్టర్ గా నన్ను తొక్కాలని కోరుకుంటున్నాను. యాక్టర్ గా నన్ను కొంచెం నెక్స్ట్ స్టెప్ కి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. డైరెక్షన్ చేయాలి. రైటింగ్ కూడా నేను ఏదో చేతికి వచ్చింది రాస్తాను చెప్తే నేను అంత సూపర్ రైటర్ అని కూడా నేను అనుకున్నా అసలు. ఈ కథ కుదిరింది, ఈ కథకి కుదిరింది, బాగుంటది, అన్ని సెట్ అయినాయి కాబట్టి దీన్ని నేనే హ్యాండిల్ చేయగలను కాబట్టి చేస్తాను. నెక్స్ట్ కథ ఇంకా అదిరిపోతే మామూలుగా ఉంటుంది, అంత సీన్ లేదు. యాజ్ ఆఫ్ నౌ నా దగ్గర ఉన్న బెస్ట్ కథ ఇదే, చాలా బాగా వచ్చిన కథ ఇది, అందుకే అన్ని నేనే హ్యాండిల్ చేశాను. నేను మిగతా వాళ్ళు వస్తే వేళ్ళు కాళ్ళు చేతులు అన్నీ పెడతారని ఈయనకు ఒక్కరికి అవకాశం ఇచ్చాను. ఈయన కొంచెం వేళ్ళు కాళ్ళు కానీ బాగా చెప్తారు, డిస్కషన్ బాగుంటుంది మా ఇద్దరిది బేసికల్ గా. రైట్, చాలా బాగుంటుంది డిస్కషన్, అదిరిపోద్ది. సో మీకు ఎవరి డైరెక్షన్ లో యాక్ట్ చేయాలని ఉంది? అలా ఏం లేదు, అందరితో చెప్పొచ్చు కదా, అలా ఏం లేదు, జస్ట్ గో విత్ ద ఫ్లో అంటారు ఏంటండి? ఏదో ప్రతి పర్సన్ ఈయన అజయ్ గారు డైరెక్టర్ గా, నేను హీరోని కానీ ఏదైనా ఒక మంచి క్యారెక్టర్ నాకు ఇచ్చి చేస్తే మంచి క్యారెక్టర్ అంటే ఖచ్చితంగా ఉపేంద్ర లాంటి మూవీ చేస్తారండి. మనోడు నార్మల్ స్టోరీ అయితే చేయండి, అంటే మనోడు రియల్ లైఫ్ లో డైరెక్టర్ గా ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు? కథలు అయితే చాలా ఉన్నాయండి, బట్ ఏంటంటే ఓన్లీ మీకు చెప్పినట్టుగా ఏంటంటే మంచి ప్రొడ్యూసర్ కోసం చూస్తున్నాం. అంటే మంచి ప్రొడ్యూసర్ అంటే చాలా ఎక్కువ బడ్జెట్ పెట్టాలి అలా అని కాదు, అట్లీస్ట్ ఆయనకి రియాలిటీ అర్థమై మన మినిమం ఎంతలో మనం సినిమా చేయొచ్చు, సేఫ్. ఎందుకంటే ఈ రోజున మీకు ఎంత లాభం తీసుకొస్తాను అంత తీసుకొస్తానని ఫేక్ గా చెప్పాలని నాకు ఉండదు. థింగ్ ఏంటంటే ఇప్పుడు వచ్చే ప్రొడ్యూసర్ ఎవరైనా కావచ్చు, నాకనే కదండి, మనం ఒక ఎంత బడ్జెట్ పెడుతున్నాం ఆ బడ్జెట్ మళ్ళీ తిరిగి మనకి రాదు అని ఫిక్స్ అయ్యి తనకి సినిమా మీద ప్యాషన్ తో వస్తే డెఫినెట్ గా అండి. సో నాకు వేరే వాళ్ళ మనీని ఇది చేయాలన్న ఇదిలో నేను లేను. సో అందుకని డెఫినెట్ గా ఏంటంటే మంచి అండర్స్టాండింగ్ ఉన్న ప్రొడ్యూసర్, రియాలిటీ తెలిసిన ఆయన వస్తే డెఫినెట్ గా స్టార్ట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మీ ట్రైలర్ నచ్చింది కదా మీకు? నచ్చింది. సో డైరెక్షన్ బాగానే చేసి అనిపించింది? బాగానే చేశారు. అయితే ఓకే. ఓకే, ఒక ర్యాపిడ్ ఫైర్ రౌండ్ ఆడదాము, జస్ట్ లైక్ ఫన్నీ. ఓకే, మీ ఇష్టం, ఫన్నీ గేమ్. పర్వాలేదు, మీకు అన్ని కావాలండి. సో అయితే మీ ఇద్దరు ఎవరు టక్ అని ఫాస్ట్ గా చెప్పాలి, చూద్దాం. మీరు ఆన్సర్ మాత్రం టక్ టక్ ఇస్తున్నారు కదా, 2 మార్క్స్ ఆన్సర్ లాగా. ఇప్పుడు ఇది జస్ట్ 1 మార్క్ ఆన్సర్లే అనమాట. చూద్దాం, లెట్స్ స్టార్ట్. ఒక సినిమా పేరు నేను చెప్తాను, అది ఇంగ్లీష్ లో చెప్తాను. ఆ సినిమా నేను ఇంగ్లీష్ లో చెప్పింది మీరు తెలుగులో చెప్పాలి. ఓకేనా? యూ గాట్ ఇట్? టైటిల్ ఎనర్జీ, శక్తి. వెరీ నైస్. మీరు చెప్పరేంటి? సరే, మీరు చెప్పారు కదా. ఇంకోటి ఉందండి ఎనర్జీ, ఇంకో సినిమా కూడా ఉంది. బలగం కాదు, ఇంకో హింట్ ఇస్తాను, ఎంతూజియాజం. సినిమా టైటిల్ ఉందా? శక్తి. మాకు బుర్ర తక్కువ అండి, అయితే తక్కువ చెప్పేసుకున్నాను కదా. గట్టిగా చెప్పండి. బుర్ర తక్కువ అది. ఇంకో హింట్ ఇస్తాను, ఈసారి కూడా చెప్పకపోతే మీరు నిజంగానే బుర్ర తక్కువ. నాగ చైతన్య సినిమా, మీరు చెప్పద్దు. నాగ చైతన్య సినిమా, ఎనర్జీ, ఎంతూజియాజం. మా వాళ్ళు కూడా గెస్ట్ చేయడం స్టార్ట్ చేసినట్టున్నారు, ఆలోచిస్తున్నారు. అదే సూపర్. ఆయన బుర్ర చెప్పే అందుకే రైటర్ గా పెట్టుకున్నాను నేను ఎలాగో బుర్ర తక్కువ రాస్తాను కాబట్టి కొంచెం అలాంటి వాళ్ళు సరి చేస్తుంటారు. ఓకే, పవర్ఫుల్ బ్లో ఆర్ ఎల్స్ మైటీ స్ట్రైక్. ఇది పెద్ద పెద్ద. సరే, చాలా చిన్నవి చెప్తానండి. వి రైట్, వెరీ నైస్. అర్థమైందండి? పవర్ఫుల్ స్ట్రోక్ దగ్గర. సరే, మీ ఆన్సర్ చెప్పాను నేను దానికి. పవర్ఫుల్ స్ట్రోక్ కి పవర్ఫుల్ స్ట్రోక్ చెప్పండి. పవర్ఫుల్ బ్లో చెప్పనా? తడాకా. బానే పట్టారంటారు. అంటే ఏడు కూడా బుర్రలేదు, నాకు బుర్ర ఉంది. ఓకే, అంకుల్ వెంకీ. ఇది ఈజీ అండి, ఎవరైనా చెప్తారు. ఓకే, ఫారెస్ట్ రాముడు. వీల్ చక్రం. వెరీ నైస్. ఈసారి మీరు చెప్పాలండి. నాటీ కిడ్. ఓకే, నాటీ కిడ్. ఇంకోటి కూడా ఉంది, ట్రై చేస్తారా? ఈజీనే, కొంచెం ఆలోచించండి. నాటీ కిడ్, ప్రభాస్ మూవీ. ఖచ్చితంగా ఆన్సర్ కరెక్ట్ గా మ్యాచ్ అవుతాం. చెప్పాక నాటీ కిడ్, ప్రభాస్ మూవీ.
చెప్పండి, మీరు చెప్పండి. బుజ్జిగాడు బుజ్జిగాడు నా టికెట్ అంటారా? అంటారు మరి. ఎందుకు చాట్ జీపీటీలోనా? కాదు, అనుష జీపీటీలో. అయితే ఓకే, ఆ యాప్ నా దగ్గర లేదు. లాస్ట్ వన్ అడగమంటారా వద్దంటారా? అడగండి. ఎంత దాకా వచ్చి అదొక్కటి ఎందుకు? ఓకే, అమేజింగ్. ఆర్ఎల్స్ ఇంకోటి కూడా అనొచ్చు, వండర్ఫుల్. అద్భుతం. అద్భుతం ఉందండి సినిమా నిజంగా. ఉంది. ఎవరిది? మీరు జెన్జీ కాబట్టి మీకు తెలియట్లేదు. అద్భుతం అవుతుంది కదా. తేజస్ వచ్చాడు కదా. కాదు అద్భుతం. అద్భుతం మన ఎవరు, తరుణ్ మూవీ. అమృతం తెలుసా అండి నాకు. అద్భుతం తరుణ్ మూవీ అండి, గూగుల్ కొట్టండి వస్తుంది. సో ఐఎమ్ హ్యాండ్సమ్ మూవీ గురించి ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా నచ్చే సినిమా, పర్టికులర్ గా తండ్రి కొడుకుల ఎమోషన్ లో నిజంగా ప్రాపర్ గా ఆడియన్స్ కనెక్ట్ అయితే గనక వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అవుతుందని అంత కాన్ఫిడెంట్ గా ఉన్నాను నేను. ఫీల్ గుడ్ సినిమా నచ్చే వాళ్ళకి సూపర్ గా నచ్చుతుంది. అలాగే ఒక పోస్టర్ లో కూడా ఉంటుందండి, మనం చేసిన తప్పులకి మన ప్రమేయం లేకుండా ఎదుటి వాళ్ళ జీవితాలతో మారిపోతాయి అని ఒకటి ఉంటుంది పోస్టర్. దానికి సినిమాకి ఏమైనా లింక్ ఉంటుందంటారా? 100% అండి, అందులోంచి తీసుకుంది. సో కరెక్ట్ కనెక్షన్ ఉంటుంది కాబట్టి. సో బట్ ఎక్కడ మెన్షన్ చేయలేదు, మెయిన్ పోస్టర్ లో అయితే మీరు మెన్షన్ చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ ద మూవీ అనమాట, June 12th. ఇంకేమైనా చెప్పాలనుకుంటే యూ కెన్ సే టు ద ఆడియన్స్. మీరు కూడా మూవీ చూసి మీరు కూడా ఒక రివ్యూ ఇచ్చి, అది బాగున్నా బాగోపోయినా కూడా ఎట్లీస్ట్ కనీసం మీరు జనాలు మూవీస్ కి రివ్యూస్ ఇస్తుంటారా? ఇస్తూ ఉంటాం. అయితే మా సినిమాకి మరి అంటే ఇంటర్వ్యూ తీసుకున్న ప్రతి సినిమా మీరు చూడాలి మరి. అంటే నేను క్యాజువల్ గా నా ఇన్స్టాగ్రామ్ కి నేను అట్లా ఇచ్చుకుంటాను, బట్ ఐఎమ్ నాట్ సోషల్ మీడియాకి అట్లా అదైనా కూడా ఓకే. మీకు నచ్చిన నచ్చకుండా కూడా అట్లీస్ట్ బాగుందంటే బాగుంది, బాగోలేదంటే బాగలేదు. ఓకే అండి, మా టీమ్ తో సహా మేము వస్తాము, చూస్తాము, ఫ్యామిలీతో వస్తాము. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం అండి. థ్యాంక్ యూ. సో గైస్, ఐఎమ్ హ్యాండ్సమ్ అనే సినిమా June 12th రిలీజ్ అయిపోతుంది కదా. ప్లీజ్ గో అండ్ వాచ్ నియర్ బై థియేటర్స్. మంచి సినిమా, చిన్న సినిమా అయినా మంచి కంటెంట్ ఉన్న మూవీ. థ్యాంక్ యూ సో మచ్.